సర్కారు దవాఖానలలో అందరం సుఖమైన వైద్యం చేస్తున్నాము, అవురుకున్నట్టే చేస్తున్నాము. ఇక మరి ఎందుకు మమ్మల్ని గిట్ట బదనాం చేస్తున్నారు అని ఈ నోట ఆ నోట అంటున్నారు. కానీ ఈ విశాఖపట్నంలో సర్కారు దవాఖానలో ఏం ఉద్ధరణ నడుస్తుందో జర చూడు. అయ్యో గీల ముచ్చట ఏమన్నా అందం సందం లేదుల్లా. పండంటి కొడుకు పుట్టాలి, నా వంశాన్ని ఉద్ధరియాలని కలలుగా నా తండ్రి ఆశలు మొత్తం ఆవిరైపోయినాయి. ఇలా శిరీష అనేటావను విశాఖపట్నంలో సర్కారు దవాఖానం తీసుకపోతే అరే నెలలు నిండా ముందుకే కాన్పయిందట. నుల్లా అరే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మరి పిల్లగాని ఎన్ఐసీలో పెట్టాలి, గట్లయితే మరి పోరగాడు బత్తట్టుండు అని ఇక ఈ నోట ఆ నోట అనగానే ఇక ఎమ్మటే డాక్టర్లు కూడా కరెక్టేనయ్యా అనగానే ఓ నీ పాడైపోయిన ఇక మనోడు తండ్రి ఓ అమ్మ ఇటు అటు ఉరుకులో పెడితే సిబ్బంది ఎవరు లేరట. ఇగో నర్సు ఆ పిల్లకు ఆక్సిజన్ పెట్టి అది తీసుకుపోతాందుకు ఇగో వెనకంగా ఇగో ఈయన సిలిండర్ భుజాన్ని వేసుకొని వెనకంగా పడ్డాడు. ఇక ముందర నర్సు ఆక్సిజన్ పెట్టింది అంటే ఈ తరిగిన సిబ్బంది కొరత ఏర్పడి ఇగో గిట్లా పోతుందిలా సర్కారు దవాఖానాల మోత. ఇక మరి ఇప్పటికైనా మరి ఈ ముచ్చట మరి నారచంద్రయ్య చెవులో పడితే మరి నారచంద్రయ్య ఏమన్నా మరి దవాఖానాలను ఉద్ధరించే పనులు చేస్తాడా చేయడా అని ఒకటే ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు అన్నలా చూడాలి మరి.